అఖండ దీపం 42వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. భువనేశ్వరీదేవి మాటలు విన్న సంతోష్ ఒక్క క్షణం ఆలోచించి, అమ్మా క్షమించు, నీ ఆరోగ్యం విషయంలో నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను. ఇప్పటికే డాక్టర్లు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. నీకేమీ కాదు, నేను కానివ్వను. నేను కాపాడుకొని తీరుతాను. నువ్వు ఈ విషయంలో నన్ను పూర్తిగా నమ్మొచ్చు అని అన్నాడు సంతోష్. సంతోష్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను నాన్న. ఒకవేళ మళ్ళీ కనుక నొప్పి వస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లుగా నేను ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను వదిలిపెట్టమని చెప్పు. ప్రస్తుతం నేను ఆపరేషన్ చేయించుకునే పరిస్థితుల్లో లేను అని బతిమిలాడ్డం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. అంతకు మించి భువనేశ్వరీదేవిని ఎక్కువసేపు నటిస్తూ అలా ఉంచలేము అని సంతోష్కి కూడా తెలుసు. అందుకే ఆమె మాటలకి ఒప్పుకున్నట్టుగా నటించాడు. సరే అమ్మా, ఒక్కసారి డాక్టర్లని నేను చెక్ చేయమని చెప్తాను. ఏ ప్రమాదం లేదు అని వాళ్ళు అంటేనే మనం ఇంటికి వెళ్ళిపోదాము. లేకపోతే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేసి తీరాల్సిందే అని అన్నాడు సంతోష్. నాకు నిజంగా ఏ ప్రాబ్లం లేదురా. ఆ డాక్టర్లు చెప్తే నా మాట వినడం లేదు. కనీసం నువ్వైనా చెప్పి చూడు అని బతిమలాడుతూ అడిగింది భువనేశ్వరీదేవి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి డాక్టర్ వచ్చాడు. డాక్టర్, మా అమ్మ సర్జరీ చేయించుకోవడానికి భయపడుతోంది. ఒకవేళ సర్జరీని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయొచ్చేమో, ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్ అని అడిగాడు సంతోష్. షూర్ సంతోష్, మేము చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కాసేపు బయట ఉండండి అని అన్నాడు డాక్టర్. సరే అమ్మా, జాగ్రత్త. మా అమ్మకేమీ కావడానికి వీల్లేదు. ఒకవేళ రిస్క్ అనుకుంటే ఆపరేషన్ చేయడానికైనా మీరు వెనకాడద్దు. నేను సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అని భువనేశ్వరీదేవికి వినిపించేలాగా డాక్టర్తో చెప్పి బయటకు వచ్చాడు సంతోష్. సంతోష్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ భువనేశ్వరీదేవికి చెక్ చేయడానికి వచ్చాడు. డాక్టర్ చేతులు రెండు పట్టుకొని భువనేశ్వరీదేవి బతిమలాడుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. డాక్టర్, నిజానికి నాకే నొప్పి లేదు. కేవలం మా ఫ్యామిలీ సమస్యల కారణంగా ఈ గుండెల్లో నొప్పి ఉన్నట్లుగా నటించాను. అంతకు మించి నాకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. మీరే అర్థం చేసుకోండి. ఈ విషయం మీరు బయటికి చెప్పకండి. మీకు కావలసినంత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను అని అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది భువనేశ్వరీదేవి. ఈ విషయం మీ అబ్బాయి మాతో ఎప్పుడో చెప్పాడు అని నవ్వుతూ అన్నాడు డాక్టర్. డాక్టర్ అన్నమాట సరిగా అర్థం కాక, డాక్టర్ ఇప్పుడు మీరేమన్నారు అని మరోసారి కంగారుగా అడిగింది భువనేశ్వరీదేవి. మీ ఆరోగ్యం బాగుపడితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని మీ అబ్బాయి మాకు ఎప్పుడో చెప్పారు అని అన్నాను మేడం. అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని అన్నాడు డాక్టర్. ఓహో, ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. వాడికంతా నిజం తెలిసేమోనని నా మనసులోనే అనుకుంది భువనేశ్వరీదేవి. సరే డాక్టర్, ఇప్పుడు మాత్రం నాకు ఏ రోగము లేదని చెప్పండి ప్లీజ్ అని మరోసారి డాక్టర్ని బతిమాడింది భువనేశ్వరీదేవి. సరే సరే, మీరేమీ వర్రీ అవ్వకండి, అలాగే చెప్తాలే అని అన్నాడు డాక్టర్. మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. మీ అకౌంట్లోకి కావాల్సినంత అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకో విషయం కూడా బయట ఉన్న మా వాళ్ళతో చెప్పాలి అని అన్నది భువనేశ్వరీదేవి. సరే, ఏం చెప్పమంటారో చెప్పండి అని కన్నింగా చూస్తూ అన్నాడు డాక్టర్. ప్రస్తుతానికైతే నా ప్రాణానికి ఏ ప్రమాదము లేదు, కానీ నేనేదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నాను అని, నాకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్పండి అని అన్నది భువనేశ్వరీదేవి. అలా చెప్తే మీ అబ్బాయి ఇప్పుడే మీకు ఆపరేషన్ చేసేయమంటాడు. చెప్పేమంటారా, పర్వాలేదా అని వెటకారంగా అన్నాడు డాక్టర్. మీరెక్కడి డాక్టర్లండి బాబు? ఏ ప్రాబ్లం లేకపోయినా అసలు సర్జరీ ఎలా చేస్తారు? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? మీ మీద పోలీస్ కేసు పెడతాను అని కోపంగా అరిచింది భువనేశ్వరీదేవి. హలో భువనేశ్వరీదేవి గారు, మీరు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అయి ఉంటుంది అని తిరిగి భువనేశ్వరీదేవిని బెదిరించడానికి ప్రయత్నం చేశాడు డాక్టర్. ఇప్పుడు తను పూర్తిగా ఇరుక్కున్నాను అన్న సంగతి భువనేశ్వరీదేవికి అర్థమైంది. అందుకే ఆ డాక్టర్ తోటి విరోధం పెట్టుకోవడం కంటే మంచిగా నటించి తన పని తను చేసుకోవడం కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చింది భువనేశ్వరీదేవి. సరే డాక్టర్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా పరిస్థితిని కూడా కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇది నా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య, అందుకే ఇలా చెప్పమని చెప్తున్నాను అని రిక్వెస్టింగ్ గా అడిగింది భువనేశ్వరీదేవి. డాక్టర్ నెమ్మదిగా తనలో తనే నవ్వుకుంటూ, సరే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాను అని మాత్రం అన్నాడు. ఈ అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఏమేం చేయొచ్చా అని ప్లాన్స్ వేసుకుంటూ ఉండిపోయింది భువనేశ్వరీదేవి. డాక్టర్ బయటకు వచ్చి భువనేశ్వరీదేవి చెప్పమన్నట్లుగానే సంతోష్కి ప్రభాకర్కి చెప్పాడు.
సంతోష్ ముందే అది ఊహించి ఉండడంతో డాక్టర్ వైపు చూసి నెమ్మదిగా నవ్వి, ఓకే డాక్టర్, మా అమ్మని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. ఆమెని అస్సలు ఇబ్బంది పెట్టను. ఒకవేళ తన హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే తీసుకొస్తాను. మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి. వెంటనే సర్జరీ మొదలు పెట్టెదురు గాని అని అన్నాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న ప్రభాకర్, అసలు దానికి ఏమై సచ్చిందనరా సర్జరీ అని మొదలు పెట్టారు. నాకు తెలిసి ఈ సంతోష్ గడు ఏమైనా నాటకాలు ఆడుతున్నాడంటావా అని అనుమానంగా సంతోష్ వైపు చూశాడు. కానీ అంతలోనే, చచా, అలాంటిదేమీ అయి ఉండదు. వాడికి మా అక్క అంటే చాలా ప్రాణం. అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు అనుకుంటా అని ప్రశ్న తనే, సమాధానం తనే మనసులో అనుకున్నాడు ప్రభాకర్. ఇక హాస్పిటల్లో వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే సరియు నేరుగా సంతోష్ ఆఫీస్కి వెళ్ళింది. సరియు అంతకు ముందు ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళలేదు. మొదటిసారిగా వెళ్లడంతో ఆమెని గేట్ దగ్గరే వాచ్మెన్ ఆపేశాడు. మేడం, ఎవరు మీరు? అలా లోపలికి వెళ్ళకూడదు. మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడిగాడు వాచ్మెన్. నేను మీ సంతోష్ సార్ కాబోయే భార్యని. నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపేస్తావు అని కోపంగా అన్నది సరియు. సంతోష్ సార్ భార్య మైథిలి మేడం. ఆమె చాలా మంచిది. మేము చాలాసార్లు ఆమెను చూశాము. మీరు చెప్పే కథలు నమ్మడానికి నేనేమి పిచ్చోడిని కాదు అని వాచ్మెన్ కూడా అంతే కోపంగా అన్నాడు. తన ముందు మైథిలిని పొగుడుతూ ఉంటే సరియుకి మరింత కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆఫీసులోకి వెళ్లి ఆ కవర్ బయటికి తీసుకురావాలి అంటే ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎలాగో సంతోష్తో తన పెళ్ళైన తర్వాత ఈ వాచ్మెన్ గారి సంగతి చెప్దాము అని తనలో తనే అనుకుని కొంచెం నార్మల్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది సరియు. సరియు వాచ్మెన్ తో నెమ్మదిగా, ఇప్పుడు ఆ మైథిలి మేడం లేరు. త్వరలో నేను సంతోష్ ని పెళ్లి చేసుకోబోతున్నాను. కావాలంటే మీ మేనేజర్ ప్రకాష్ రావు గారిని బయటకు పిలిచి అడుగు అని కోపంగా అన్నది సరియు. మేనేజర్ని పిలిచి అడగడం దేనికి మేడం? ఏకంగా సార్కే కాల్ చేస్తాను అని అన్నాడు వాచ్మెన్. వాచ్మెన్ ఆ మాట అనడంతోటే సరియు గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుగా అనిపించింది. సంతోష్ ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళి ఉంటాడు. ఈ టైంలో తనని డిస్టర్బ్ చేయడం దేనికి? అందుకే మీ మేనేజర్ కి కాల్ చేయమని చెప్పాను అని తడపడుతూ అన్నది సరియు. మరి సార్ ఆఫీస్లో లేనప్పుడు మీరెందుకు వచ్చారు మేడం అంటూ డౌట్ గా అడిగాడు వాచ్మెన్. ఓరి నాయనో, నేను వీడికే సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇక లోపలికి ఎలా వెళ్ళగలను? ఈ పని గనక చేయకపోతే నా లైఫ్ ఇక్కడతోటే ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడింది సరియు. అంతలో ఆమెకి ఒక ఐడియా వచ్చింది.